ఉన్నది ముమ్మాటికి గొంతాలమ్మ గుడి అన్నారు ఏపీసీఐడి మాజీ చీఫ్ పివి సునీల్. గొంతాలమ్మ గుడిలోని నందీశ్వరుడు ఉంటాడన్నారు. అయితే గొంతాలమ్మకు ఎక్కడా కూడా గుడి అనేదే ఉండదంటున్నారు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అక్కడ ఉన్న వాస్తవం ఏంటి? అది గొంతలమ్మ గుడి అవునా కాదా? గొంతలమ్మ గుడే. ఎందుకంటే మీకు నందీశ్వరుడు ఎక్కడ ఉంటాడండి? ఈశ్వరుడు టెంపుల్లో ఉంటారు, అందుకని నందీశ్వరుడు అంటారు. లేదు గొంతలమ్మ టెంపుల్లో ఉంటాడు. ఎందుకు అని అంటే దానికి ఒక స్టోరీ ఉంది. గొంతలమ్మకు సంబంధించిన ఒక పురాణ కథ ఒకటి ఉంది. అందువల్ల నందీశ్వరుడు అక్కడ ఉండడం జరిగింది. మీకు శ్రీరాముడి టెంపుల్లో నంది అనేది మీరు ప్రపంచంలో ఎక్కడైనా చూసారా? అక్కడే కాదు, గొంతేనమ్మకి ఎక్కడా గుడి అనేది ఉండదు. గొంతేనమ్మ అనేది దళితులు ఎస్పెషల్లీ మాలల దేవత. అట్ల తద్ది రోజు ఒక నంది బొమ్మ తయారు చేసి ఆ నంది బొమ్మని ఊరేగించి ఆ రోజు చందాలు కలెక్ట్ చేసుకుని ఊర్లో ఒకప్పుడు రామాలయం ఉంటే రామాలయం దగ్గర కాసేపు ఉంచి నీళ్ళల్లో నిమజ్జనం చేయటమే తప్ప గొంతేనమ్మకి ఆలయం అన్నది కాన్సెప్ట్ లేదు. ఎక్కడో ఎవరైనా సరే, ఇప్పుడు తమిళనాడులో జయలలితకి గుడి కట్టారు, ఖుష్బుకి గుడి కట్టారు. అలాగే ఎవరైనా సరే గుడి కడితే కట్టుండొచ్చు, కానీ అభిమానం చేత. దేవాలయం అనే కాన్సెప్ట్ అయితే లేదు ఆ దేవతకి.